సడన్‌గా యంగ్ ఏజ్‌లో గానీ, లేతే మిడిల్ ఏజ్‌లో గానీ ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుండగా సడన్ చనిపోవడం అనేది మనం వింటూ ఉంటాం. నేను మీ కార్డియాలజిస్ట్ గరికపాటి మహేష్. ఈ మధ్య ఒక యంగ్ పోలీస్ ఆఫీసర్ జిమ్‌లో కొలాప్స్ అయిపోయాడు. మనకి చాలా మందికి తెలిసిందేంటంటే, హార్ట్ అటాక్ వల్ల సడన్‌గా మనుషులు చనిపోతారని, అది యంగ్ ఏజ్‌లో కూడా కొంతమందికి రావచ్చని అందరికీ తెలుసు. బాగా ఫిట్‌గా ఉన్నవాళ్ళు, హెల్త్ చెకప్‌లు ఆల్రెడీ కొంత చేయించుకునే అవకాశం ఉన్నవాళ్ళు కూడా చనిపోయినప్పుడు మనకు ఆశ్చర్యమేస్తుంది. కొంత భయం గూడా యేస్తుంది. దీనికి కారణం ఏంటంటే, మనకు కామన్‌గా సడెన్‌గా చనిపోయే వాళ్ళకి గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ బ్లాక్ ఉండి, దాని మీద రక్తం గడ్డగట్టి, ఆ బ్లాక్ రప్చర్ అయినప్పుడు సడెన్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంటారు. కానీ ఇది చాలామందికి తెలిసిన విషయం. దీంట్లో కారణాలు గూడా ఉంటాయి. అంటే షుగర్, బీపీ, స్మోకింగు, కొలెస్ట్రాల్ వీటిని టెస్ట్ చేసినప్పుడు ముప్పాతిక పోర్షన్ వరకు మనం వాళ్ళని ముందుగా గమనించగలుగుతాం. లేదా ఫర్దర్ టెస్టింగ్‌లో దాన్ని ప్రూవ్ చేసి కరెక్ట్ చేయగలుగుతాం. కానీ కొద్దిమందిలో సడెన్‌గా జరగొచ్చు. కానీ ఇంతకన్నా ముఖ్యమైన ఎక్కువ సార్లు సడెన్ డెత్‌కి కారణమైన కొన్ని విషయాలున్నాయి. అవి సాధారణంగా ఉండే జబ్బులు కాదు. అందువల్ల అవి మనకి తెలీదు. అవేంటంటే, ఒకటి గుండె కండరం వాపుగా ఉండడం. దాన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం. ఇది కామన్ టెస్ట్‌లో అంతగా తెలీదు. ఇది కొన్నిసార్లు ఫ్యామిలీస్‌లో కూడా రన్ అవుతూ ఉంటుంది. అంటే మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇది ఉన్న వాళ్ళలో సడెన్ డెత్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి జన్యుపరమైన తేడాలు ఉన్నప్పుడు లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, నెక్స్ట్ బ్రొగాడా సిండ్రోమ్ అని, నెక్స్ట్ ఆర్‌వి ఎరిథ్మోజెనిక్ డిస్ప్లేసియా అని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటిలో కూడా సడెన్ డెత్ అనేది అవకాశం ఉంటుంది. ఇంకొక రకమైన కారణం ఏంటంటే, గుండె నుంచి వచ్చే ప్రధానమైన రక్తనాళాలు అంటే అయోర్టా అండ్ పల్మనరీ ఆర్టరీ మధ్యలో నుంచి కొరనరీ ఆర్టరీస్ కనుక వెళ్తూ ఉంటే, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అవి స్క్వీజ్ అయిపోయి సడెన్‌గా బ్లడ్ సప్లై తగ్గి వాళ్ళకి వీటీ, వీఎఫ్ అనే రిథమ్ డిస్టర్బెన్సెస్ వల్ల సడెన్ డెత్ జరగొచ్చు. అలాగే మైకార్డైటిస్ తెలియకుండా ఉన్నట్లయితే దానిలో కూడా సడెన్‌గా హార్ట్‌కి సంబంధించి రిథమ్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఇవన్నీ తెలుసుకోవడానికి మన కామన్‌గా చేసే టెస్ట్‌లు కొంతమందిలోనే ఈ విషయాల్ని బయటపెట్టగలుగుతాయి. కానీ మిగిలిన వాళ్ళల్లో అంటే కామన్‌గా చేసే టెస్ట్స్ అంటే సింప్టమ్స్ ఏమైనా ఉన్నా, లేదా ఫ్యామిలీలో ఎవరికైనా సడెన్ కార్డియాక్ డెత్ ఉన్నా, లేదా తేలిగ్గా అలిసిపోవడం, గుండె లయ తప్పి కొట్టుకున్నట్టు తెలియడం, గిడ్డీనెస్ రావడం, లేదా ఛాతీ పట్టేసినట్టు ఉండడం ఉంటే ఫర్దర్ మనం టెస్టులు చేయాల్సి ఉంటుంది. బేసిక్ టెస్టులు వచ్చేసి ఈసీజీ, ఎకో అండ్ కొన్ని బ్లడ్ టెస్టులు, లిపిడ్ ప్రొఫైల్ వీటిలో మనం కొన్ని వరకు తెలుసుకోగలుగుతాం. ఇటువంటి బేసిక్ టెస్ట్ అయిన తర్వాత ఇంకా డౌట్ ఉన్నట్టయితే సీటీ కొరనరీ యాంజియోగ్రామ్ లేదా కార్డియాక్ ఎంఆర్ఐ అన్నవి ఉపయోగపడతాయి. కొద్దిమందిలో జెనెటిక్ టెస్టింగ్ కూడా చేయవలసి ఉంటుంది. ఇవి అన్నీ చేస్తే అందరిలో మనం ముందుగానే పసిగట్టగలుగుతామంటే చెప్పలేము. చాలా వరకు తెలుసుకోవచ్చు. కానీ అప్పటికి కొన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఈ జబ్బులు చాలా రేర్ కండిషన్స్. ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా కొన్ని వందల రకాలున్నాయి. వీటన్నిటిని ముందుగానే చెక్ చేయడం అనేది, లేదా ముందుగానే వాటిలో వ్యాధి లక్షణాలు ఉండడం అనేది జరగదు. సడెన్‌గా అథ్లెట్స్‌లో ప్రాబ్లమ్స్ రావడం అనేది 60,000-80,000 అథ్లెట్స్‌లో, యంగ్ అథ్లెట్స్‌లో, హార్డ్ ఎక్సర్సైజ్ చేసే అథ్లెట్స్‌లో సంవత్సరానికి ఒకళ్ళకి ఇటువంటి ఈవెంట్ బయటపడే అవకాశం ఉంటుంది. అంటే మన దేశంలో పాపులేషన్ చాలా ఎక్కువున్నా, చాలామందికి ఇలాంటివి వచ్చే అవకాశం ఉన్నా, మనకి ఏ వీఐపీనో, ఏ ఫిల్మ్ స్టారో, ఒక ఫేమస్ పర్సన్‌కో ఇలా జరిగినప్పుడు మనకి న్యూస్‌లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. కొద్దిమందికి కొరనరీ ఆర్టరీ డిసీజ్ బ్లాక్ వల్ల కూడా సడెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో, దీనికి ఏమిటి మార్గం? దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే, అగ్రెసివ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, లేదా అగ్రెసివ్ కమాండో టైప్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు, వీళ్ళల్లో డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేసి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి తోడు ఈ ఫిట్‌నెస్ సెంటర్‌ల్లో మనకి ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అని ఉంటుంది. అది పెట్టడం, దాన్ని యూజ్ చేయడం కూడా మనం దాన్ని ఫేమస్ చేసి ఎక్కువ చోట్ల అవైలబుల్‌గా ఉండేట్టు చేస్తే కొంతవరకు రక్షణ దొరుకుతుంది.